ఇంకో ఏమంటాడు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1500 రూపాయలు, అంటే 18,000 రూపాయలు. మహిళకు 18,000 రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది. ఓటర్ లిస్టు ఎంతమంది ఉన్నారు ఓటర్లు? సరే 2 కోట్ల 10 ఉన్నా కానీ ఏదో 2 కోట్ల 7 అనుకుందాంలే. ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. 18 సంవత్సరాల అబ్బా అంతా ఓటర్ లిస్టులో ఉండరు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా. మరి 2 కోట్ల 7 లక్షలే అనుకుందాం పోనీ, ఇంటూ సంవత్సరానికి 18,000 అంటే ఎంత? 37,313 కోట్లు. 37,313 కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు? దమ్మిడి కేటాయించకపోగా, పైగా ఏం తెలుసా, బడ్జెట్లో ఒక చోట 3,341 కోట్ల రూపాయలను ఈనాడు కటింగ్ చూపించాం ఒకసారి. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే, ఆ ఈనాడు కటింగ్ ఒకసారి చూడండి. ఆడబిడ్డ నిధి పథకానికి 3,331 కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో. అది సరే, 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆదాయం ఎట్లా, ఒక అకశల్యం ఎట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తున్నావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు, చేయూతకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమ ఇట్లా నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు. ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది, ఆయమ ఆకచెల్లెమ్మ పాపం ఆయన ఏమో నవ్వుతాంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది. ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది, కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడలు చంద్రబాబు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. మరి ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? మన సూపర్ 6కి పోదామా? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా, యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్నున్నాయని. ఈ డేటా, ఇది అవైలబుల్ డేటా. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్నున్నాయని. 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,55,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి. మళ్ళీ 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఎంత? 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత? 895 కోట్లు. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? పోనీ చివరికి చిన్నవి గ్యాసు, బస్సు అనేటి చాలా చిన్నవి. అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, విజయదశమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు. ప్రతి పండగ అయిపోతాను నెక్స్ట్ పండగ అంటాడు. ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి. ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి.
మభ్యపెట్టేందుకు ప్రజలను సూపర్ 6లో నేను 2 చేసిన అని చెప్తాడు. లాస్ట్కి ఏంది గ్యాసు బస్సు, మిగతా పెద్దవన్నీ పంగనామాలే. మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు. కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కి రుణాలు తీసుకునే దానికోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే, మేము రుణాలు తీసుకుంటే, చంద్రబాబు గారు వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన 68,742 కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు బడ్జెట్లో. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏమ్మా తీసేసినాను. ఆర్బీఐ కాలింగ్ బెల్, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కుతూ 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నానని చెప్తున్నాడు. మరి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్న మేమేమో మా హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా? మళ్ళీ ఆయన 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నాను అని చెప్పి ఏకంగా బడ్జెట్లో చెప్పిన ఈయన హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. నిజంగా ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్న పరిస్థితి, ప్రతి సెక్షన్ను కూడా మోసం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలు చిన్నారులకు కూడా పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. ఏకంగా 110 మంది మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5.5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలు ఇంతవరకు 2,300 కోట్లు దాటాయి, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. 104, 108 ధర్నా చేస్తూ ఉన్నారు. అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు. 49 మందిని అరెస్ట్ చూపించావు.